హాయ్ అండి అందరికీ. ఈరోజైతే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇక నేను మార్నింగ్ అయితే 5కి లేసాను. లేసి ఇల్లువన్నీ క్లీన్ చేసేసి వాకిలి కడిగేసి స్నానం చేసేసానండి. చేసేసాక కొంచెలు అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను. వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఇంకొక వైపు అయితే పులిహోరకి అయితే పెట్టేశానండి. కొంచెలు ఉడికిపోయి పరమాన్నం కూడా పెట్టేస్తున్నానండి. ఇక పరమాన్నంకి అయితే బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇంకా బెల్లం కొంచెం వేసుకున్నాక అందులోనే పాలు కూడా వేసుకుంటానండి. ఒకవైపు పరమాన్నం అయితే అయిపోతుందండి. ఇంకొక వైపు అయితే కొమ్ముశనగలు ఉడికిపోయాయి కదండి, దానికైతే నేను పోపు పెట్టేసుకుంటున్నానండి. కొమ్ముశనగలు ఇక ఉడికిపోయినవి గిన్నెలోకి అయితే తీసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా ఒక ప్రసాదం అయితే తయారైపోయినట్టే. ఇంకా దాన్ని అయితే నేను పక్కన పెట్టేస్తాను. ఇక పులిహోరకి అయితే రెడీ చేసుకుంటానండి. ఆ తర్వాత సేమియా కూడా చేసుకుంటానండి. ఏమేమి ఉన్నాయనేది నేనేమించి దేవుడి దగ్గర ప్రసాదం పెడతాను కదండి, అప్పుడు చెప్తానమాట. ఇంక మా వారైతే వినాయకుడిని అయితే రెడీ చేసేస్తున్నారండి. ఏమేమి పెట్టామో ఎలా చేసామో రెడీ అనేది నేను నెక్స్ట్